వరకు వెయిట్ చేయని చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో నువ్వేం మాట్లాడినా అది కూడా పిచ్చివాగుడి కిందే చూస్తారు. అప్పుడు నువ్వు అరటిపండు తిన్నా పళ్ళు ఊడిపోతాయి లేదా పళ్ళు రాలిపోతాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో వీరంతా కూడా వైసీపీ పార్టీ గురించి. ఒక పక్కన 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జస్ట్ కేవలం నెల రోజులే అయింది. నెల రోజులు జస్ట్ దాటింది అంతే. ఈ నెల రోజులు అంటే సుమారుగా ఈ 4 వారాల సమయంలో ఒక కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది? సామాన్యంగా తమ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి, ఏం చేయాలి, ఒక్కొక్కటి ప్రొసీజర్ ప్రకారం ముందు డిపార్ట్మెంట్లో బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేషన్ సెట్ చేయడానికి ప్రొసీజర్ వెళ్తుంది. క్యాబినెట్ కొలువు తీరుతుంది. నిర్ణయాలు తీసుకుంటారు. ప్రక్షాళన జరుగుతుంది. ఇదే ప్రొసీజర్. ఎప్పుడైనా సరే ప్రభుత్వం కొలువు తీరితే. లేదు ఈ లోపల గత ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా అవకతవకలు ఉంటే దానికి సంబంధించి విచారణలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఇది ఒక కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పుడు జరిగే పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో నిజంగా 4 వారాల్లో కొత్తగా కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం ఈ చెప్పిన అంశాలతో పాటు నిజంగా సంచలనాలే నమోదు చేసింది. వచ్చి రాగానే తాము ఇచ్చిన హామీలకి సంబంధించి ఆ ఫైళ్లపై 5 సంతకాలు చేసింది. మెగా డిఎస్సి వేశారు. స్కిల్ సెన్సెస్ గణన, పింఛన్ల పెంపుతో అవాతాతల మొహాల్లో ఆనందం. సో ఇస్తానన్న 4,000 పెంపుతో పాటు 3,000 కలిపి 7,000 ఇచ్చారు. ఇదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం పెట్టారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, కొత్తగా ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టారు. ఇదే కాకుండా బ్రాండ్ ఇమేజ్ ఏపీకి దాన్ని బిల్డ్ చేసే అదేదైతే ఉందో దానికి చాలా సీరియస్గా బ్రాండ్ ఇమేజ్ ఏపీని ఎలా బిల్డ్ చేయాలి అన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పెట్టుబడులు రాబట్టడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దాంట్లో ఢిల్లీ పెద్దల్ని కలిశారు, కేంద్ర కేబినెట్ మంత్రులు కలిశారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇన్వెస్టర్లను కలుస్తున్నారు, మీటింగ్లు అవుతున్నాయి, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. నిజంగా 75,000 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ రిఫైనరీ ఒప్పుకుంది. సో ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకుని రమ్మన్నారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు వేగంగా పడుతున్నాయి. నేషనల్ మీడియా కూడా నిజంగా ఇదొక అద్భుత అడుగు కింద అభివర్ణించింది. అరే బీపీసీఎల్ 75,000 కోట్ల పెట్టుబడి కేవలం నెల రోజుల్లోనే నిజంగా సంచలనం, సెన్సేషన్ అని చెప్పారు. ఇదంతా ఒక పక్కన వేగంగా జరుగుతోంది. సో పెట్టుబడులు రాబడుతున్నారు, బ్రాండ్ ఇమేజ్, యంత్రాంగం ప్రక్షాళన, ఇవి కాకుండా శ్వేతపత్రాలు ఒక్కొక్క శాఖకి సంబంధించి విడుదల చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఏ శాఖలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, అసలు ఖజానాలో ఎంత ఉంది, ఎంత నష్టపోయాం, గత ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా వ్యవహరించింది, ఇప్పుడు ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులతో, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే కాకుండా రోజువారీ సమీక్షలతో పాటు ఫీల్డ్ విజిట్లు కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తుత పరిస్థితి ఏంటి, క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందనేది ఫీల్డ్ విజిట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ఫీల్డ్ విజిట్ చేశారు, అమరావతి ఫీల్డ్ విజిట్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పంచాయతీ శాఖతో పాటు ఆయన కేటాయించినటువంటి శాఖలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కీలక అధికారులతో వాళ్ళందరితో కూడా సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి, దీన్ని ఎలా గాడిలో పెట్టాలి అన్న అంశాలని ఆయన కూడా తన పరిధి మేరకు చేసుకొస్తున్నారు. ఇదంతా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ స్పాన్ ఆఫ్ 1 month, అంటే కేవలం నెల రోజుల్లోనే ఈ తతంగం అంతా కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే చేస్తాం. సామాన్యంగా ఒక ప్రభుత్వం కుదురుకోవాలంటే 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల్లోనే అప్పటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, విపక్షాలు కానీ, లేకపోతే మేధావులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళు చేస్తున్న పనిని తప్పుపట్టరు, లేదా విమర్శించరు, లేదా కనీసం వాళ్ళని కుదురుకోనివ్వండి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపై వచ్చే తప్పొప్పులు లేకపోతే వాటి రిజల్ట్స్ 6 నెలల తర్వాత బయటపడతాయి కాబట్టి కాస్త వేచి చూద్దాం, వాళ్ళని కుదురుకోనిద్దామని ఎవరైనా ఊరుకుంటారు. మరి ఇందాక నేను అన్నాను కదా, టైం కలిసి రాకపోతే పెద్దవాళ్ళు సింపుల్గా చెప్పారు నోరు మూసుని కూర్చోవాలని. కానీ మరి వైసీపీ పార్టీ ఎందుకు అలా చేయటం లేదు? వచ్చిన 11 సీట్లు మధ్యలో 151లో 5 తీసేస్తే 11 మిగిలినాయి. ఆ 11 సీట్లు వచ్చినప్పుడు కూడా కాస్త హుందాగా వ్యవహరించాలి. తమ పరిధేంటి, తమ పరిస్థితి ఎందుకు ఇలా అయింది అనేది పోస్ట్ మార్టం చేసుకోవాలి, లేదా మళ్ళీ రావడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మి కేవలం నెల రోజులకే రావణ కష్టం అయిపోయింది అంటూ ట్వీట్లు పెడితే ఉద్దేశం ఏంటి?
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ట్వీట్లు ఒకసారి ప్లీజ్ ప్లే. ఆయన ఏకంగా అసలు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కొప్పుకూలిపోయాయి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు దమనకాండ మరో స్థాయికి తీసుకెళ్లిపోయారంట. నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని బుల్డేజర్లతో కూల్చేయిస్తున్నారంట. అవన్నీ అక్రమంగా కట్టారు, పర్మిషన్స్ కూడా తీసుకోలేదు, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. రాష్ట్రంలో అసలు చట్టం న్యాయం కనుమరుగైపోయాయి అని అంటుంటే ఇది బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది డికేడ్ కిందే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకొక ట్వీట్ కూడా మనం చూద్దాం. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయట రాష్ట్రంలో. కక్ష సాధింపులకు ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చేసిందంట. 5 ఏళ్ల పాటు అందరూ ఇదే కదా మాట్లాడుకుంది, గొగ్గోలు పెట్టి నోరెత్తి యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందంట. కార్యకర్తలపై నాయకులపై ఉన్మాదంతో అరే నెల రోజులకే దాడులు చేస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకే రక్షణ లేదు. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటే చూస్తుంటే అసలు దాన్ని అంటారు కదా ఏదో సినిమాలో, దేంతో నవ్వాలి, లేకపోతే వాళ్ళని ఎవరికన్నా చూపించండిరా, వీళ్ళు ఇంకా మారరా, ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఇదే కాకుండా ఉచిత ఇసుక పాలసీపై కూడా వీళ్ళు పెట్టిన ట్వీట్లు చూస్తే ప్రభుత్వ ఖజానాకి చంద్రబాబు గండంట. ఉచిత ఇసుక ముసుగులో వసూళ్లు, ఖజానాకు 750 కోట్ల నష్టం ఖజానాకంట. అసలు వారు తీసుకొచ్చిన పాలసీ వల్లే ప్రధానంగా ఓడిపోయారు అన్నది ఓపెన్గా కనిపిస్తున్న వ్యవహారం. అసలు వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇసుక కూడా ఒకటి. అలాగే ఇంకా పూర్తి మార్గదర్శకాలే తల్లి వందనానికి విడుదల చేయలేదు ప్రభుత్వం. కానీ అందనం, ఒక్కరికి వందనం, అందరికీ యగనామం అంటూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టేస్తున్నారు. 30 రోజుల్లో రాష్ట్రం రావణ కష్టం అయిపోయిందంట. అసలు నెల రోజులకి రావణ కష్టం ఎలా అయిపోతుందో, అసలు ఏపీలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్, ఈ ట్వీట్లన్నీ చూస్తుంటే అసలు ఒక రకంగా మరి విమర్శలు ఎందుకు చేస్తున్నారు, తమ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాం, మనం చెప్పే పరిస్థితుల్లో అంటే నమ్మే పరిస్థితిలో ఉన్నారా అనేది వాళ్ళు సమీక్షించుకోవట్లేదు. నెల రోజుల వ్యవధిలో ఇన్ని వ్యవహారాల్లో ముందడుగులో కూటమి ప్రభుత్వం దూసుకు వెళ్తున్నా అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైసీపీ సంగతి అలా ఉంచితే నిన్న మనం చూసాం వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు కూడా ఆయన చాలా డీటెయిల్డ్గా రాశారు. వైసీపీతో పాటు టీడీపీలో కొంత అత్యుత్సాహంతో ఉన్న వాళ్ళు కూడా, అతివాద మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పన్నుకు పన్ను కన్నుకు కన్ను అన్నట్టుగా వ్యవహరిస్తూ ట్వీట్లు పెట్టేస్తున్నారు, ఆవేశపడిపోతున్నారు. జగన్కు ఒక అర్జెంటుగా శిక్షలు వేసేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళు అలా చేశారనే కదా ప్రభుత్వం 151లో మధ్యలో 5 తీసి 11